కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక 3 మిరియాలు, ఒక 3 యాలకులు, 2 లవంగాలు, ఒక 5 వెల్లిపాయ రెబ్బలు బాగా కలుపుకోవాలి. పల్లీలు, 3 ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక 4, కొద్దిగా బగారాకు, కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న శనగలు, పేస్ట్లా మార్చుకున్న కొత్తిమీర, పుదీనా కొద్దిగా. తాలింపు ఇలా ఫ్రై అయ్యాక సన్నగా తరుముకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక సన్నగా తరుముకున్న టమాటా ఒకటి, ఒక స్పూన్ అల్లం, పచ్చివాసన రాకుండా బాగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయాక పొల్లుగా విప్పుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాలు వేడి అవ్వనివ్వాలి. 3 నిమిషాల తర్వాత కొత్తిమీర, పుదీనాను వేసుకొని దింపుకోవాలి. మన టేస్టీ స్పైసీ కారం ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. అమిగోస్, లెట్స్ ఎంజాయ్.